ప్రతిరోజు పేపర్ చదివే వాళ్ళకు సోషల్ మీడియా చూసే వాళ్ళకు చాలా విషయాలు బాధ కలిగిస్తుంటుంది. సూసైడ్ చేసుకునేటోళ్ళు ఎక్కువ మంది ప్రేమ విఫలమైందనో, ఎగ్జామ్స్లో ఫెయిల్ అయినామనో, పెళ్ళి కాలేదనో, లేకపోతే ఎవరో మోసం చేశారనో, లేదా పెళ్ళాం వేరేవాడితో లేచిపోయిందనో, ఈ విధంగా వాళ్ళు తనను తాను ఆత్మహత్య చేసుకోవడం కొంతమంది అయితే, ఇక్కడ చూస్తున్న ఈ అబ్బాయి నిన్న ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే ఇంకొకడు 3 పిల్లల్ని గొంతుకు చంపేసినాడు, కన్న పిల్లల్ని. నిజంగా ఇవన్నీ చూసినప్పుడు ఏమనిపిస్తుంది, చాలా ఏంది ఇంత డిప్రెషన్లోనూ లేకపోతే ఇంత మెంటల్గా ఉంటారా మనుషులు అనిపిస్తుంది. అది నిజమే, కానీ దీనన్నిటికీ ఏంటి సొల్యూషన్? మనమేం చేయలేమా? కనీసం 100లో ఒక 10 మందినన్నా కాపాడగలిగే పరిస్థితి ఏమన్నా ఉందా అని కొంచెం ఆలోచన చేస్తే నాకు ఒక పర్సన్ గుర్తొచ్చాడు. డాక్టర్ బాలాజీ ఎండి సైకియాట్రిస్ట్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్ సార్. ఈ సార్ని ఒప్పించి, సార్ వారానికి ఒకరోజు మన ఏపీ 39 టీవీలో లైవ్ ప్రోగ్రాం పెడదాం, ఎవరన్నా ఆ విధంగా మెంటల్గా డిప్రెషన్ అయ్యి ఆత్మహత్య చేసుకోవాలనో, అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోవాలనో, జీవితం విరక్తి కలిగి ఆత్మహత్య చేసుకోవాలనో, లేకపోతే భార్య వల్ల కొంతమంది వేరే వాళ్ళని చంపాలని ఉంటుంది, వేరే వాళ్ళని చంపలేక ఇంట్లో వాళ్ళని చంపుతారు. తల్లిదండ్రులను చంపిన వాళ్ళని చూసాం, తండ్రిని చంపారు, తల్లిని చంపారు. మొన్ననే రీసెంట్గా ఈ వారంలోనే చూసాం. సో ఇలాంటి పరిస్థితులకు చెక్ పెట్టలేమా? దీనికి పరిష్కార మార్గాలు ఏంటి? మెంటల్లోనే నీకు మెంటల్ ఉందిరా అంటే, నీకే మెంటల్ రా, నీకుందిరా మెంటల్లో అంటాడు వాడు. సరే, వాడిని ఏ విధంగా కనిపెట్టాలి, ఇంట్లో వాళ్ళకు ఏ విధంగా ఆ లక్షణాలు తెలుస్తాయి, ముందుగా ఎలా పసిగట్టాలి, ఇవన్నీ తెలుసుకోవడానికి ప్రతి వారం 1 గంట సేపు ఇక డాక్టర్ గారితో, సైకియాట్రిస్ట్తో మనం లైవ్ ప్రోగ్రాం చేయబోతున్నాం. అసలు ఈరోజు వచ్చిన పేపర్లో కటింగ్ చూస్తగిన కుటుంబాన్ని చిదిమేసిన ఇన్స్టాగ్రామ్ అంటూ కూడా, ప్రియుడితో భార్య పరార్, కోపంతో ఉన్మాదిగా మారిన భర్త, 3 పిల్లల్ని గొంతు కోసి హత్య చేసి ఆ పైన లొంగుబాటు అంట. చూడండి, ఇది చదువుతుంటే నిజంగా ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇన్స్టాగ్రామ్లో ఓ కుటుంబాన్ని చిదిమేసింది. ఇందులో పరిచయమైన వ్యక్తితో భార్య వెళ్ళిపోవడంతో భర్త ఉన్మాదిగా మారాడు. తన 3 పిల్లల్ని గొంతు కోసి చంపేసి ఆపై పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటన తమిళనాడులోని తంజావూరు జిల్లా పట్టుకోట్లైలో శనివారం వెలుగు చూసింది. ఈ ప్రాంతంలోని కోయల్ సముద్రం గ్రామానికి చెందిన వినోద్ కుమార్ 38 సంవత్సరాలు. ఆయన భార్య పేరు నిత్య 35 సంవత్సరాలు. 12 ఏళ్ల క్రితమే పెళ్ళైంది, అంటే కొంచెం అర్లీగానే పెళ్ళైంది. తొలుత వినోద్ కుమారు సొంతంగా వ్యాపారం చేయగా కష్టాలు రావడంతో ఫోటోగ్రాఫర్గా మారి ఆపై ఓ హోటల్లో పనికి చేరాడు. ఈ దంపతులకు కుమార్తెలు, ఆ అమ్మాయి పేరు ఓవియా 11 సంవత్సరాలు, కీర్తి అనే అమ్మాయికి 8 సంవత్సరాలు, కుమారుడు ఈశ్వర 5 సంవత్సరాలు. 3 పిల్లలు ఉన్నారు. ఆర్థికంగా నష్టపోవడంతో ఆ కుటుంబానికి సమస్యలు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో నిత్య, అంటే ఆయన భార్య, ఇన్స్టాగ్రామ్లో పోస్టులు పెట్టడం మొదలుపెట్టింది. ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చింది కదా, ఇన్స్టాగ్రామ్లో ప్రతి ఒక్కరూ హీరోయిన్గా మారడము, పాటలకు డ్యాన్సులు వేయడము, డైలాగులు చెప్పడము, లైవ్లు పెట్టడము, ఓ రకంగా పిచ్చి ముదిరిపోయింది. ఈ ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, తర్వాత యూట్యూబ్, ఇవన్నీ సోషల్ మీడియా ఏవైతే ఉన్నాయో అవన్నీ. సరే, దీంతో ఏం జరిగిందంటే, వాటికి ఆకర్షితుడైన మున్నార్ గుడికి చెందిన ఓ యువకుడు ఆమెను బుట్టలో వేసుకున్నాడు. ఆమె ఆర్థిక కష్టాలను గుర్తించి ఆ ఇంటికి కావాల్సిన వస్తువులను కొనిస్తూ ఆమెకు దగ్గరయ్యాడు. వీరిద్దరూ సన్నిహితంగా మెలుగుతుండడాన్ని గుర్తించిన వినోద్ కుమార్ నిత్యను మందలించాడు. దీంతో తనకు విలాసవంతమైన జీవితం కావాలంటూ ఆ యువకుడితో నిత్య ఇటీవల వెళ్ళిపోయింది. అంటే ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన ఆ ప్రియుడితో పెళ్ళై 3 పిల్లలున్న ఆమె లేచిపోయింది. ఇక వీడి పరిస్థితి ఏ విధంగా తయారైందనేది ఇప్పుడు చూద్దాం. ఉన్మాదిగా మారిపోయినాడు. ఎట్లా మారిపోయినాడు? ఆమెను బతిమిలాడినా తిరిగి రాకపోవడంతో విజయ్ కుమార్ మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో పెద్ద కుమార్తె ఓవియా బడి మానేసి తన చెల్లి, తమ్ముడి లాలన చూసుకునేది. క్రమంగా వినోద్ కుమార్ మానసికంగా కుంగిపోతూ ఉన్మాదిగా మారాడు. శుక్రవారం రాత్రి పకోడీని తన తమ్ముడు, చెల్లికి, ఓవియా అంటే పెద్ద పాప
తమ్ముడికి చెల్లికి తినిపిస్తుండగా మద్యం మత్తులో వచ్చిన వినోద్ కుమార్ ఓవియా ఈశ్వర్ను అంటే పెద్ద పాపను చిన్నపిల్లోని బయటికి పంపించినాడు ఫస్ట్. మరో మధ్యలో ఉన్న పాప కీర్తిని తన ఒడిలో పెట్టుకొని లాలిస్తూ క్షణాల్లో కత్తితో గొంతు కోసేసినాడు. అంటే చూడండి, ఒళ్ళో కూర్చోబెట్టుకొని మాట్లాడుకుంటూ ఏనన్నా అది నాన్న ఇది నాన్న అని, తండ్రి కదా అని ఎంతో నాన్న లాలనగా దగ్గరికి చేర్చుకున్నాడు కదా అని తండ్రి ఒళ్ళో కూర్చున్న పాపను ఒక్కసారిగా గొంతు కోసాడంటే అసలు ఊహించుకోవడానికే ఒకసారి ఎంత భయం వేస్తుందంటే, కోస్తేనే సరే కీర్తి పెడుతున్న కేకలతో ఓవియా ఈశ్వర్లు ఇంట్లోకి పరిగెత్తుకొని వచ్చినారంట. క్షణాల్లో మిగిలిన ఇద్దరిని గొంతు కోసి చంపేశాడు. ఆ ఇద్దరు పిల్లలను కూడా, కొడుకును పెద్ద కూతురుని కూడా చంపేసినాడు. రక్తపు మడుగులో మరణించిన పిల్లలను చూసి ఏడుస్తూ తన భార్యకు గుణపాఠం చెప్పేశానంటూ తాను పనిచేస్తున్న హోటల్కి వెళ్ళి ఈ విషయాన్ని చెప్పాడు. అక్కడి నుంచి మధుక్కూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు. అంటే వాడు పైశాచికత్వం చూడు. నా భార్య వేరే వాడితో వెళ్ళిపోయింది, భార్యను చంపలేక ప్రియుణ్ణి అంటే వాడు ఎవడైతే మోసం చేసి ఆ అమ్మాయిని తీసుకుపోయినాడో భార్యని, ఆ వాడిని ఏమి చేయలేక చిన్న పిల్లల్ని అంటే ఏ విధంగా మైండ్ సెట్ ఉందనేది ఒకసారి ఆలోచన. వాళ్ళ పిల్లలను చంపేసి అంటే భార్య మీద కసి తీర్చుకున్నాను అంటే చూడండి, ఇది ఊహించుకోవడానికి ఇంత కర్కశంగా మనుషులు ఎందుకు తయారవుతారనేది. అందుకనే సైకియాట్రిస్ట్ని అడిగి మనం తెలుసుకుందాం ఎందుకు ఈ విధంగా తయారవుతారు. ఈ ప్రేరేపణ కావడానికి హార్మోనల్స్ ఏమైనా ప్రాబ్లమ్సా, లేకపోతే సమాజంలో ఏమన్నా ఇలాంటి రుగ్మతలు ఏ విధంగా వస్తాయనే దాని గురించి మనం లైవ్ ప్రోగ్రాం పెట్టాలనుకుంటున్నాం. అలాగే ఇక మన అనంతపురం జిల్లాలోనే చూడండి, తాడిపత్రిలో ప్రేమ విఫలమైందని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడంటే గుండెల విషేలా రోధించిన తల్లిదండ్రులు. ఏరా నాన్న, ఆ అమ్మాయి లేకపోతే బతకలేవా, ఆమె కాదంటే మరొకరితో పెళ్లి చేసేవాళ్ళం కదా, ఎందుకింత మాకు అన్యాయం చేసి వెళ్ళిపోయావు నాన్న అంటూ తల్లిదండ్రులు గుండెల విషేలా రోధించారు. తాను ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని మండలంలోని కోమలి సమీపంలో శుక్రవారం రాత్రి సోమశేఖర్ 29 సంవత్సరాల అబ్బాయి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ తెలిపిన మేరకు మండలంలోని పెద్దపడమల గ్రామానికి చెందిన మునయ్య కృష్ణవేణి దంపతులకు కుమారుడు కుమార్తె ఉన్నారు. అంటే ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారంట. వీరు మగ్గం నేసుకుంటూ జీవించేవాళ్ళు, పాపం మగ్గం నేసేవాళ్ళు. కొంతకాలంగా తల్లిదండ్రులు సోమశేఖర్కు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొన్ని రోజులు ఆగండి అంటూ అతడు వారిని వారించేవాడు. నాన్న నాకు ఇప్పుడే ఎందుకు పెళ్ళి, ఇంకా కొద్ది రోజులు ఉండమ్మా అనేటోడంట. వారం రోజుల కిందట తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో సోమశేఖర్ తను ప్రేమలో మోసపోయిన విషయాన్ని తెలిపినాడంట. ఒక అమ్మాయిని నేను ప్రేమించా మనసారా, మోసపోయాను, ఇక నేను వేరే వాళ్ళని పెళ్ళి ఎలా చేసుకోగలను అంటూ తనలో తాను కుమిలిపోతూ ఇక తల్లిదండ్రులకు విషయం చెప్తే ఎంత ఓదార్చినా బాధపడుతూనే ఉండేవాడంట. శుక్రవారం టౌన్కు వెళ్ళి వస్తానంటే తాడిపత్రికి వెళ్ళొస్తానని బయలుదేరి రాత్రైనా తిరిగి ఇంటికి రాలేదు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఓ యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవడం గమనించిన రైల్వే పోలీసులు ఘటనా స్థలికి వెళ్ళి పరిశీలించారు. లభించిన ఆధారాలతో తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు వచ్చి సోమశేఖర్ను గుర్తించి బూరన విలపించారు. అనంతరం రైల్వే పోలీసులు పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారంట. అలాగే వల అమ్మాయిని మోసగించిన యువకుడి అరెస్టు. ప్రేమ పేరుతో వల విసిరి అమ్మాయిని మోసగించిన ఓ యువకుడిని అనంతపురం రూరల్ పోలీస్ స్టేషన్లో పోలీసులు అరెస్టు చేశారంట. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పామిడికి చెందిన వరుణ్ తేజ్ 25 సంవత్సరాలు, పాపంపేట విద్యారన్న నగర్కు చెందిన ఓ యువతి, అమ్మాయి వయసు 24 సంవత్సరాలు ఒక వివాహ వేడుకలో కలిశారు. ఈ క్రమంలో వరుణ్ తేజ్ యువతిని పరిచయం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య మాట కలిసింది. తర్వాత సెల్ ఫోన్ నెంబర్లు మార్చుకున్నారు. కొంతకాలం తర్వాత అది కాస్త ప్రేమగా మారడంతో ఇద్దరు ఒకటయ్యారు. ఆ యువతి వరుణ్ తేజ్ వద్ద పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. దీంతో మాట దాటవేస్తూ వచ్చాడు. అతడిపై ఒత్తిడి చేయగా పెళ్లికి తిరస్కరించాడు. ఆమె రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు.
దీనిపై రూరల్ సిఐ శేఖర్ మాట్లాడుతూ బాధితురాలి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నాడు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. సరే, నిందితుడు రిమాండ్కి పోయినాడు, మళ్ళీ బెయిల్ పైన వస్తాడా అన్నీ ఓకే. ప్రేమించినప్పుడు ప్రేమ పేరుతో ఈ యవ్వనంలో కామ వాంఛలతో ఈ విధంగా ఒకరికొకరు శారీరకంగా దగ్గరై ఆ తర్వాత విఫలమై ఇంకా ఈ అమ్మాయి ఏదో ధైర్యంగా నిజంగా పోలీసుల కన్నా ఫిర్యాదు చేసింది. వీడు ఇలాంటి అమ్మాయిల్ని ఎంతమందితో ఈ విధంగా చేసింటాడు, అందులో నో డౌట్. సో ఈ అమ్మాయి ఫస్టే కాదు కదా, పోనీ అమ్మాయి సూసైడ్ చేసుకోకుండా కనీసం తల్లిదండ్రులకు చెప్పి ఈ మోసగాన్ని కనీసం జైలుకు పంపించగలిగింది. ఇలా ఎంతమంది ధైర్యంగా బతుకుతున్నారు అమ్మాయిలు, అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకనే ఆత్మహత్యలు వద్దు, ఇక నుంచి దానికి చెక్ పెడదాం. అందుకనే బాలాజీ గారితో మనం లైవ్ ప్రోగ్రాం AP39 టీవీ ప్రతి వారం 1 గంట సేపు. చాలామంది అనంతపురం వచ్చో లేకపోతే పట్టణాలకు వెళ్ళి డాక్టర్ను కలవడానికి సమయాభావం వల్ల కొంతమంది, నాకేం కాలేదు నేను బాగున్నాను కదా అని కొంతమంది, డబ్బులు ఎంత ఖర్చు అవుతాయో అని భయంతో కొంతమంది, ఈ విధంగా రకరకాల ప్రాబ్లమ్స్తో డాక్టర్ను కలవలేకపోతున్న వాళ్ళ కోసరం ఈ ప్రోగ్రాం మనం కండక్ట్ చేయబోతున్నాం ప్రతి వారం. అది ఏ వారం నుంచి ఎప్పుడు ఏంటనేది కింద నెంబర్ కూడా ఇస్తున్నాం. డాక్టర్ గారితో డైరెక్ట్గా మీరు కానీ లేదా మీకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఆ విధంగా మానసికంగా బాధపడుతున్నా వారి గురించి వారి లక్షణాలు ఈ విధంగా ఉన్నాయి, వారికి ఏం చేయాలా ఏంటనేది డాక్టర్ గారు చెప్తారు. ఈ ప్రోగ్రాం ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడుతుంది, ఉపయోగపడాలని AP39 టీవీ ఆశిస్తోంది.